అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా అరివలగన్ అండ్ నా ఆది పినిశెట్టి గారు శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ టు ఆల్ ద ఆది పినిశెట్టి గారు ఫ్యాన్స్ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ ఇక్కడికి విచ్చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శబ్దం హార్డియస్ట్ వెల్కమ్ టు ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శబ్దం. అండ్ ఈ పాటికే ఈ సినిమా యొక్క టీజర్ పాట ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది ఇదొక సౌండ్ థ్రిల్లర్ అని. అండ్ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడా తీయనటువంటి సినిమా ఈ సౌండ్ థ్రిల్లర్ శబ్దం. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందో, ఎంతటి ఎంతూజియాజంని క్రియేట్ చేస్తుందో అండ్ ఆ క్యారెక్టర్స్ అండ్ స్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోరు. అండ్ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా యొక్క డైరెక్టర్ అరివలగన్ గారి గురించి. అండ్ అరివలగన్ గారు అండ్ తమన్ గారు ఆది పినిశెట్టి గారు మొట్టమొదటిసారిగా 2009లో వైశాలి అని సినిమా తీసి ఎంత కల్ట్ క్లాసిక్ అందుకున్నారో చూసాం. అండ్ ఎగ్జాక్ట్గా 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ట్రియో సక్సెస్ అందుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. సో February 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది 7G ఫిలిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్ పై. 7G శివ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఎస్ భానుప్రియ శివ గారు కో ప్రొడ్యూసర్గా, అరుణ్ పద్మనాథన్ గారి సినిమాటోగ్రఫీలో రాబోతున్న సినిమా శబ్దం. హియర్ వి వెల్కమ్ our director అరివలగన్ గారు అండ్ our versatile actor ఆది పినిశెట్టి గారికి ఘనంగా స్వాగతం పలికేస్తున్నాం టు ద శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్. సో స్పెషల్గా ఆది పినిశెట్టి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన తెలుగులో చేసిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు, కల్ట్ క్లాసిక్లే. ఒక సరైనోడు, ఒక రంగస్థలం అండ్ అలానే వైశాలి, యూటర్న్, గుడ్ లక్ సఖి, ఇలా ప్రతి సినిమా దేనికి దానికే సాటి అని ప్రూవ్ చేస్తూ వచ్చాయి. అండ్ చాలా కాలం తర్వాత శబ్దం అంటూ మనల్ని అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్లుగా విచ్చేయబోతున్నటువంటి ఆర్ న్యాచురల్ స్టార్ నాని గారికి ముందుగా స్వాగతం పలికేస్తున్నాం ఈవెంట్కి. హియర్ వి వెల్కమ్ ఆర్ versatile యాక్టర్ ఆది పినిశెట్టి గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. సో గుడ్ టు సీ యూ సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన శబ్దం కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా మరొకసారి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ ఇలాంటి సౌండ్ థ్రిల్లర్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనే చెప్పుకోవాలి. అండ్ చాలా కాలం తర్వాత ముగ్గురి కాంబినేషన్ రాబోతుంది. అండ్ చాలా అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అండ్ ఈ సినిమాని తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో ఎన్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండ్ హనుమంత్ గారు. అండ్ వీళ్ళు పుష్ప సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేశారు. అండ్ రాయలసీమలో బాద్షా, టెంపర్, నాయక్, దసరా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించారు మనకు. అండ్ స్పెషల్గా అరివలగన్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన స్టోరీలు అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్టన్నింగ్ మ్యూజిక్ అండ్ పర్ఫెక్ట్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. సో మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఒక్కసారి ఆది పినిశెట్టి గారి ఫ్యాన్స్ అందరూ ఒక్క ఓ వేసుకోండి అమ్మా. సో ఇవాళ నిన్ను కోరి కాంబినేషన్ మనందరికీ కనిపించబోతుంది. సో ఇవాళ అరుణ్ కోసం ఉమా వచ్చేస్తున్నారు ఇక్కడికి. సో గుడ్ టు సీ. అండ్ ఈ కాంబినేషన్ కోసం అందరూ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. సో నాని గారు వచ్చే కంటే ముందు ఈ సినిమా యొక్క టీజర్ని చూసిద్దాం. కెన్ వి హ్యావ్ అ శబ్దం టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఎస్, అండ్ టీజర్ చూస్తేనే ఇలా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సౌండ్స్ వింటుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్క్రీన్ ప్లే, ఆ క్యారెక్టర్లు, అది కేవలం అరివలగన్ గారికి మాత్రమే సాధ్యమైంది. హార్డియస్ట్ వెల్కమ్ మా వర్స్టైల్ డైరెక్టర్ దేవకట్ట గారికి. సో గుడ్ టు సీ యూ సార్, చాలా కాలం తర్వాత, చాలా ఆనందంగా ఉంది. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని మాయా మాయా లిరికల్ సాంగ్ చూద్దాం. కెన్ వి హ్యావ్ అ మాయా మాయా లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, దట్స్ అ మాయా మాయా లిరికల్ సాంగ్ ఫ్రమ్ శబ్దం. అండ్ చాలా సంవత్సరాల క్రితం ఆయన వైశాలి సినిమాలో వాటర్తో భయపెడితే, అండ్ ఇప్పుడు సౌండ్స్తో భయపెట్టడానికి రెడీ అయిపోయారు. అండ్ వైశాలి కాంబినేషన్, అండ్ ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత 2009లో వైశాలి రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్గా 16 సంవత్సరాల తర్వాత వీళ్ళ బ్లాక్ బస్టర్ ట్రియో కాంబినేషన్ మళ్ళీ ఇంకొక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శబ్దం.
అండ్ నిజంగా ఇప్పటికీ మేము ఆ వైశాలి పాటలు వింటూనే ఉంటాము. అండ్ క్రేజీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడూ చూస్తున్నా కింద కమెంట్స్ 2024లో 2025లో వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్పెషల్లీ ఆది పినిశెట్టి గారికి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ. సో వాళ్ళందరి తరఫు నుంచి మీకు ఒక పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ. జస్ట్ ఒక 2 లైన్లు ఆది పినిశెట్టి గారి కోసం. కురివిప్పిన నెమలి అందము, కురిసిన ఆ చినుకు అందము, కలగలిపిన క్షణము అందము, ఇధరం అధరం అమాయ ప్రేమో. ఎస్, దట్స్ జస్ట్ 2 లైన్స్ ఫర్ ఆది పినిశెట్టి గారికి. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆర్ డిఓపి, ఆర్ సినిమాటోగ్రఫర్ అరుణ్ పద్మనాథన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అరుణ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రండి రండి, ఇలా రండి. హలో, అందరికీ నమస్కారం. ఈ మూవీ శబ్దం చూసిరంటే నాకు నేను ఫస్ట్ ఫిల్మ్ చేసింది వచ్చి వైశాలిదా. ఫస్ట్ ఫిల్మ్ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఫస్ట్ ఫిల్మ్ వైశాలి. అప్పటి నుంచి నాకు అరవింద్ సార్ చలో మూవీ చేయాలనేసి మైండ్లో ఉండింది. ఆఫ్టర్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ హలో సో నా ఫస్ట్ ఫిల్మ్ వైశాలిదా అసిస్టెంట్ కెమెరామ్యాన్గా. సో దానికి అవుట్లో ఇండిపెండెంట్ డిఓపి అన్నది కాబట్టి ఆమె ఏమైందంటే నేను ఫుల్గా డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. సో నాకు ఒక ఫిల్మ్ ఇవ్వండి సార్, నేను చేస్తాను అనేసి. సో అట్టదా ఈ మూవీ నాకు వచ్చింది. నాకేం ఛాలెంజ్ అంటే ఫస్ట్ ఫిల్మ్ ఏదో వైశాలి చూసిరంటే ఫుల్ నీళ్ళు ఉండింది. సో దాన్ని చూపించవసం అంటే సౌండ్ ఎట్లా విజువల్ చేసేది అనేసి ఒక పెద్ద ఇది ఉండింది. సో ఈ మూవీలో ఏమంటే ఈ సౌండ్ని ఎట్లా విజువల్గా చూపించవసం అది పెద్ద ఇదిగా ట్రీట్మెంట్గా ఉండింది. దానికి కూడా చూసిరంటే ఈ మూవీలో ఏం విషయాలు చూస్తారో అన్నీ డైరెక్టర్ విషయం అన్ని స్క్రిప్ట్లో ఎక్కడ ఉండింది. సో ఈ మూవీ వచ్చి కంప్లీట్గా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఇది. సో అందరూ వచ్చి థియేటర్లో చూడండి. అది ఏం చెప్పేది సౌండ్స్ ரொம்ப ఇంపార్టెంట్, ரொம்ப బాగుంది ఈ మూవీలో. నేను ఆర్టిస్ట్ పోయి మాట్లాడాలంటే ఆది సార్ కోఆపరేషన్ నెక్స్ట్ లెవెల్ కోఆపరేషను. మూవీలో రిస్క్ సీక్వెన్స్ జాస్తి ఉండింది, అయితే బాగా చేస్తారు. సో మా డిపార్ట్మెంట్కి బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. సో అదే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థియేటర్లో చూడండి మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ జస్ట్ ఇప్పుడు టీజర్ చూసాం, గ్లిమ్స్ చూసాం, అండ్ మాయా మాయా లిరికల్ సాంగ్ చూసాం. అండ్ బిహైండ్ ద సీన్స్ వీళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎంత ఎంజాయ్ చేశారు అన్నది శబ్దం మేకింగ్ వీడియో ఉంది మన దగ్గర. సో ఒక్కసారి మీరు అందరూ కూడా టీం అందరికీ క్లాప్స్ కొడితే ఆ మేకింగ్ వీడియో చూసేద్దాం. ఎస్, హియర్ వి గో. శబ్దం మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్.
Camera, rolling, action. ఎస్, ఇది జస్ట్ మేకింగ్ వీడియో మాత్రమే. అండ్ 70mm సినిమా ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. అండ్ స్పెషల్లీ అరివలగన్ గారి సినిమాల్లో సౌండ్కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, ఆయన మ్యూజిక్కి, ఆయన స్క్రీన్ ప్లేకి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. అండ్ ఇవాళ చాలామంది గెస్ట్లు వచ్చేసారు ఇక్కడికి. అండ్ వాళ్ళని సినిమాకి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర. సో ముందుగా ఇవాళ వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దేవకట్ట గారిని అడిగి తెలుసుకుందాం. మైక్ ఇవ్వండి అమ్మా. ఎస్ సార్, వెల్కమ్ సార్, సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ సో నాకు తెలిసి ఇప్పటికే టీజర్ ట్రైలర్ మీరు చూసుంటారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా స్కేరీ డ్రీమ్ వచ్చి స్కేరీ సౌండ్ ఏదైనా విని భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అది శబ్దంలోనే జరిగింది. ఐ సా ద ఫిల్మ్ ఆల్సో, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్గా నేను జనరల్గా అదే కంజూరింగ్ ఇట్లాంటి ఫిల్మ్స్ బాగా ఫ్యాన్ అనమాట. వేర్ దెర్ ఈస్ నాట్ ఓన్లీ స్కేర్, దెర్ ఇస్ అ డ్రామా, దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. సో శబ్దం బ్రింగ్స్ దట్. సో నన్ను ఈ మధ్యకాలంలో బాగా భయపెట్టిన సినిమా శబ్దం అనే చెప్పాలి నేను. బాగా భయపెట్టిన శబ్దమే. బాగా భయపెట్టిన సౌండ్ శబ్దం సినిమా అంట. సో మీరే ఫస్ట్ రివ్యూ ఇచ్చారనమాట ఇవాళ, మా ఫస్ట్ ఆడియన్ మీరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎస్, అండ్ ఇప్పుడు ఆది గారిని అడిగి తెలుసుకుందాం. అపార్ట్ ద సినిమాని పక్కన పెట్టేస్తే మీ రియల్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మాకేదో సమాచారం అందింది 10th స్టాండర్డ్లో మీకు ఏదో సిచ్యువేషన్ జరిగింది, మీరు చాలా భయపడ్డారు అని చెప్పి మాకు బ్యాక్ ఎండ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఇలాంటి ఏదో స్కేరీ మూమెంట్ జరిగింది మీ లైఫ్లో అని చెప్పి. యా, 10th స్టాండర్డ్లో అంటే లేదండి. అంటే చిన్నప్పుడు అందరికీ ఆ భయం ఉంటుంది, చీకటి అంటే ఒక భయం ఉంటుంది. బట్ నమ్మకం అయితే లేదు, స్పిరిట్స్ దెయ్యాలు నమ్మకం లేదు. బట్ ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈయన కొన్ని రీసెర్చ్ మెటీరియల్ ఇచ్చారు నాకు, వీడియోస్ ఆఫ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, లైసెన్స్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వాళ్ళు చేసే ఒక లైవ్ స్పిరిట్తో కమ్యూనికేట్ చేసే వీడియోస్ ఉన్నాయి కదా, అది చూసిన తర్వాత నాకు నిజంగా ఒకవేళ ఉంటాయేమో ఇది స్పిరిట్స్ అనేవి, ఎనర్జీ అనేవి కళ్ళకు కనపడినవి ఏమైనా ఉంటాయేమో అని ఒక నమ్మకం కలిగింది. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. లేని నమ్మకాన్ని కలిగించారు ఆయన ఈ సినిమా ద్వారా. సో ఈ సినిమా చేసిన తర్వాత నుంచి మీరు నమ్ముతున్నారనమాట ఇలాంటివంటూ ఒకటి 100% కాదు. బట్ టుమారో ఒకవేళ ఇది నిజం, ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఎవరైనా చెప్తే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్, కర్త కర్మ క్రియ, ఈ శబ్దంని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ మీరు రాసుకోవడానికి ఏదైనా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటి ఒక స్కేరీ డ్రీమ్, స్కేరీ సౌండ్? Not in real incident, it's a collection of real events, real facts. Okay, if you saw the movie, there will be so much of so many elements. Okay, so you have to think, you will be thinking whether it will happen like this, it is real or not. You will be having a questions, a lot of questions while watching the movie. At the end of the movie, you will get to know what are the real things we have added into the movie. Did you really experience something like this? Yeah, what is the thing? No, really I have experienced a person possessed in other's person, okay, in front of my friend, okay, and I have experienced really that thing. That only still makes me believe that ghosts exist. Okay, if
God exists, the ghost exists. That is the thing. Oh, For every good, there is a bad thing is there. It's like that, no? I really experience it. That is సో it. మీరు గోస్ట్తో కూడా ఎక్స్పీరియన్స్ చేశారు Yeah, exactly. సావాసం చేశారు మీరు Yeah. యా సార్ మేము ఒక ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ప్లాన్ చేసుకున్నాం నైట్ ఒక 11:30 12 o'clockకి హారర్ ఫిల్మ్ కాబట్టి ఇంట్రెస్టింగ్ అయినా చేద్దాం అని చెప్పి ఒక బటిల్ గ్రౌండ్లో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్తే రావట్లేదండి. రియల్ సమాధుల దగ్గరికి వెళ్ళారా? అవును, అంటే వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటే డైరెక్టర్ రావట్లేదు. ఏం అడిగితే భయం అంటున్నారు. అంటే అందరినీ భయపెట్టే సినిమా తీసి ఆయన రానంటే ఎట్లా అండి? కొంచెం కన్విన్స్ చేయండి ఆయన్ని. సార్ ఏంటి సార్ ఇంత భయంకరమైన సినిమా తీసి మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం ఈ సౌండ్స్ ని, Yeah. మీరు భయపడ్డం ఏంటి? The one who fears will make them fear others. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఆర్ డిఓపి అద్భుతమైన విజువల్స్ అందించారు. హియర్ వి వెల్కమ్ ఆర్ ఉమా, ఆర్ న్యాచురల్ స్టార్ నాని గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం టు ద శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్. Here we hearty welcome natural star నాని గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం టు ద శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎస్, సో ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నిన్ను కోరి తర్వాత ఇక్కడ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. మా ఉమా అరుణ్ గారి కోసం వచ్చేసారు. సార్ హార్డియస్ట్ వెల్కమ్, సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఇవాళే స్పెషల్గా మీ అందరి కోసం ఒక సాంగ్ లాంచ్ జరగబోతుంది మన న్యాచురల్ స్టార్ నాని గారి చేతుల మీదుగా. మైక్ ఇవ్వండి సార్కి. సార్ సాంగ్ నేమ్ కాల్డ్ పార్టీ. సో మీరు పార్టీ సాంగ్ లాంచ్ అని చెప్తే. Party song launch. ఎస్, హియర్ వి గో. పార్టీ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
Yes, that's a party song from Shabdam, sung by Sahiti and lyrics by Saraswati Putra Ramajogesh Shastri garu. And ఇవాళ ఈ సినిమాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో సినిమాస్ ద్వారా మనందరికీ అందించబోతున్నటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారిని అండ్ అలానే హనుమంత్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Lakshmikant Reddy garu and Hanumant Reddy garu on stage, please. Saraswati Putra Ramajogesh Shastri gariki heartiest welcome. Sir, please continue. హలో, ఇక్కడ మా ప్రోగ్రామ్కి వచ్చిన నాని గారికి, మళ్ళీ మా హీరోకి, ఆది గారికి, డైరెక్టర్కి, మళ్ళీ రామజోగ శాస్త్రి గారికి, మళ్ళీ డిఓపి వారికి, మా ప్రొడ్యూసర్ శివ గారికి, వాళ్ళ బ్రదర్ నితిన్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ స్టార్ట్ చేశాను. బట్ ఫస్ట్ మేము సినిమా చూసే ఎంటైర్ ఏపీ తెలంగాణ కొన్నామండి. సినిమా అయితే చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఆ 40 minutes అనేది జనాన్ని అసలు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కూడా కానీదు. ఏం క్యూరియాసిటీ, ప్రతి ఎపిసోడ్ క్యూరియాసిటీతోనే వెళ్తుంది సినిమా. డెఫినెట్లీ ఆడియన్స్ దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారని డెఫినెట్గా అనుకుంటున్నాము. బట్ థియేటర్లోనే ఈ 100% ఈ సినిమా థియేటర్లోనే చూడాలండి. అంత విజువల్స్, అంత డైరెక్టర్ టెక్నిక్. డైరెక్టర్ 16 years బ్యాక్ వైశాలి చాలా బాగా తీశాడు. అదే డైరెక్టర్ మళ్ళీ అప్పుడు వాటర్ మీద భయపెట్టాడు, ఇప్పుడు సౌండ్స్ మీద. బట్ ఈ సినిమా మాత్రం సౌండ్ పైన డెఫినెట్గా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారో దానికి అంతకన్నా ఎక్కువ మన డైరెక్టర్ డెఫినెట్గా బాగా చేశాడండి సినిమా. రేపు ఆంధ్రప్రదేశ్లో వైశాలి అప్పుడు ఏం చేసిందో దానికి ఒక 3 to 4 times ఎక్కువ చేస్తుంది, చేయాలా అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి, అంతే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఎస్పెషలీ న్యాచురల్ స్టార్ నాని గారికి, మా హీరో ఆది గారికి, మాకు సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ 7G శివ గారికి, డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అన్నది మేము సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ మాకు చూపించారు. ఎందుకంటే మేము రీసెంట్గా కర్ణాటక ఏరియాలో పుష్ప 2 మూవీ చేశాము. అక్కడ చేసినప్పుడు మా ప్రొడ్యూసర్ శివ గారు వాళ్ళు కృష్ణగిరి, హోసూర్ ఏరియా చేశారు ఈ మూవీ, మాది పుష్ప 2 మూవీ. చేసిన తర్వాత వాళ్ళు ఇట్లా, సార్ మా మూవీ ఉంది, శబ్దం ఉంది, మీరు చేస్తే బాగుంటుంది అని అంటే, సార్ చూపెట్టండి, చూపిస్తే మేము చేస్తాం, మాకేం ఇబ్బంది ఏం లేదు అని అన్నాం. వాళ్ళు మూవీ చూపెట్టారు మాకు. సినిమా చూసుకున్నాం, నేను, లక్ష్మీకాంత్ రెడ్డి, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ. సినిమా చూసుకుంటే మాకు చాలా నచ్చింది. నచ్చిన తర్వాతనే శివగారి దగ్గర మేము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 ఏరియాలు మేము డీల్ క్లోజ్ చేసుకున్నాము. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ సీన్ అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది సినిమాలోన, స్టార్టింగ్ టు ఎండింగ్. ఎస్పెషల్లీ ఇంట్రోల్ బ్యాంక్ కావచ్చు, సెకండ్ హాఫ్లో సిమ్రాన్ మ్యామ్ వచ్చిన తర్వాత సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ 20 minutes అందరిని కట్టిపడేస్తుందండి సినిమా. తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాము. అంతేనండి, థ్యాంక్ యూ. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మొన్న ఈ సినిమా అందరికీ, మా బయర్స్కి సినిమా వేసి చూపించాం. అందరూ నియర్లీ 38 to 40 members చూశారు. ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద బయర్లందరూ చూశారు. అప్పటి వరకు బిజినెస్ కాంది సినిమా చూసినాక అందరూ వాళ్ళే వచ్చి డెఫినెట్గా సినిమా బాగుంటుంది, దీన్ని డెఫినెట్గా చేస్తామని చెప్పి అందరూ అప్పటికప్పుడే కొనుక్కొని క్లోజ్ చేశారండి. డెఫినెట్గా సినిమా మాత్రం డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి మా మైత్రి శశి గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి అని శబ్దాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నాని గారికి, ఈ సినిమా హీరో అయినటువంటి ఆది పినిశెట్టి గారికి, అందరికీ ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మేము యాక్చువల్గా వైశాలి మేము లాంగ్ బ్యాక్ ఆ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం దాని సీక్వెల్ లాగా అది వాటర్ అయితే ఇది సౌండ్ శబ్దం. సో మేము ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కానీ సాంగ్ కానీ మొన్న ఈ మధ్య సినిమా కూడా చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఒక దృశ్యం భయపెడితే ఇక్కడ సౌండే భయపెడుతుంది. ఖచ్చితంగా యూ విల్ బీ ఎంగేజ్డ్, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. సో ముఖ్యంగా వాచ్ దిస్ ఫిలిం ఇన్ డాల్బీ అట్మాస్ అండ్ 7.1 డాల్బీ ఇన్ థియేటర్స్. ఈ సినిమా ఏదో ఓటీటీలోనో లేకపోతే ఇంకెక్కడో వీడియోలోనో చూసే సినిమా కాదు, ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ థియేటర్స్. ఇది చూస్తే ద ఎక్స్పీరియన్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. ఐ కెన్ ప్రామిస్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. తప్పకుండా February 28th ఇన్ థియేటర్స్. తప్పకుండా ఆడియన్స్ అందరూ థియేటర్స్కు చూసి తప్పకుండా సినిమాని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ఎన్ సినిమాస్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 16 సంవత్సరాల తర్వాత ఈ ట్రియో మరీ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రాబోతుంది. అరివలగన్ గారు అండ్ ఆది గారు అండ్ తమన్ గారి కాంబినేషన్లో శబ్దం. సో Feb 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఈ సినిమా యొక్క ట్రైలర్ చూద్దాం. కెన్ వి హ్యావ్ శబ్దం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? వెయ్యి కపిలాలు చెవిలో అరుస్తున్నట్టుంటుంది డాక్టర్. ఇదొక రకమైన ఆడియో హాలుసినేషన్. అందులో వచ్చిన శబ్దం గురించి తను డిస్క్రైబ్ చేసిన విధానం బాగా కొత్తగా, విచిత్రంగా అనిపించింది. నా పేరు వ్యోమ. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది. గోస్ట్ ఇన్వెస్టిగేటరా లేదా క్రైమ్ ఇన్వెస్టిగేటరా? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. రెండు ఒకటే కదా, పోలీసులైనా మీరైనా పీకేది ఏమి లేదు. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఇన్విజిబుల్ గెస్ట్. నీ సైన్స్, నా నమ్మకం రెండు ఒకటైపోతున్నాయి. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? శబ్దం. ఈ జీవితం చావుతో అంత అవదు, చనిపోయా కూడా జీవం ఉంటుంది. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. ఎస్, దట్స్ అ ట్రైలర్ ఆఫ్ శబ్దం. ఎలా అనిపించింది? సరిపోవట్లేదు సౌండ్. ఒక్కసారి ఆది గారి ఫ్యాన్స్. ఎస్, సో స్పెషల్గా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాల్సింది. ఆయన ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చేసినా అది బ్లాక్ బస్టర్లు, సెన్సేషనల్లు అవుతూ ఉన్నాయి. అండ్ స్పెషల్గా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్గా నిలవబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ దో సౌండ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో February 28న వరల్డ్ వైడ్గా చూడబోతున్నాం ఈ సినిమాని. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో పాటలు రాసినటువంటి మనందరి ఫేవరెట్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శుభ సాయంత్రం. నాని గారు అడుగు పెట్టారంటే అక్కడ ఒక విషయం ఉంటుంది.
చాలా శుభసూచనగా పరిగణిస్తాను నేను. అలాగే ఆది పినిశెట్టి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అరివాళగన్ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. ఆయన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని చవిచూశారు, తెలుగులో కూడా 2 భాషల్లో కూడా. ఈ సినిమా కూడా ఇందాక వారు చెప్పినట్టు సౌండ్ మీద ప్లే తగినట్టుగానే అరివాళగన్ గారు తమన్ గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకు మంచి ట్రావెల్ ఉంది. సో శబ్దం సౌండ్ అంటే తమన్ వర్క్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించగలం. ఇందులో నా పార్ట్ చాలా చిన్నది, ఒక 4 పాటలు రాశాను. ఒక ప్రమోషనల్ సాంగ్తో పాటు ఒక 3 పాటలు రాశాను. 3 పాటలు, ఒకటి ఇందాక మీరు చూసిన నేను మిస్ అయ్యాను చూడటం, ఆ పాట ఒకటి, తర్వాత ఇంకొక మాయా మాయా అనే సాంగ్ ఒకటి, తర్వాత నాకు చాలా నా మనస్ఫూర్తిలో ఉన్నటువంటి కొన్ని భావాలను ఆవిష్కరించుకునే ఒక వీలు కల్పించినటువంటి పాట సిమ్రాన్ గారి మీద పిక్చరైజ్ చేయబడుతుంది. చాలా కీలకమైనటువంటి పాట. సో నన్ అదర్ దాన్ చిత్ర గారు పాడారు. ఈ ఆల్బమ్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఈ జూక్ బాక్స్ వస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. అలాగే ఒక సినిమా రిలీజ్కి ముందు తయారైనటువంటి ప్రోడక్ట్ అందరికీ, ఎగ్జిబిటర్స్కి అందరికీ చూపించి అందరూ సంతృప్తికరంగా చాలా బాగుందన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ కాన్ఫరెన్స్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ ఫిబ్రవరి 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు నేను కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అంటే గొప్ప ప్రయత్నానికి ఎప్పుడు గొప్పదైనటువంటి విజయం లభించాలి. అలాంటి ఒక విజయాన్ని అందించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కంటెంట్ డ్రివెన్ సినిమా. అరివాళగన్ గారు ఒక దర్శకుడిగానే కాక ఒక మనిషిగా కూడా గొప్ప వ్యక్తి, మంచి మనిషి. మంచి టీంతో వస్తున్నటువంటి సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నాకు బలమైన నమ్మకం. అలా జరగాలి నా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ శబ్దం టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ ఈ శబ్దం టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి ఆర్ వర్స్టైల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ దేవకట్ట గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ దేవకట్ట గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. నేను ఆదితో ఒక 1 yearగా ట్రావెల్ చేస్తున్నాను. హీస్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ అండ్ డిజర్వ్స్ లాట్ మోర్, మెనీ మోర్ గ్రేట్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. తెలుగులో ఐ థింక్ నువ్వు సరిపడా కనిపించట్లేదు అని చెప్తుంటాను ఆదికి లాస్ట్ 1 yearగా. మెయిన్ థింగ్ his way of approaching character, going to the details, he brings in dignity for whatever kind of character he plays, whether it is a villain or hero or whatever it is. That comes out of lot more layering between the lines, lot more thinking, traveling with the character. So I thoroughly enjoyed working with him last 1 year in Maisaba. And the moment he saw the teaser, మేము సెట్లో షూట్లో ఉన్నప్పుడే చూపించేవాడు కొన్ని గ్లిమ్సెస్. అప్పటి నుంచే దెర్ ఇస్ సమ్ మిరాకిల్ హ్యాపెనింగ్ హియర్ అనిపించేది నాకు. సో ఐ యూస్ టు ఎంక్వైర్ అబౌట్ యూ సర్, ద డైరెక్టర్ అండ్ డిఓపి అండ్ ఆల్, ద హోల్ టీమ్. And I had a beautiful opportunity to see the film, and I was super thrilled. And it's of the Hollywood standards. The technical, all the crafts were brilliant in the film, and I'm wishing for a great success for this film, for the entire team. And thanks for putting up so much of effort. And actually, it's teaching a lot also technically. Okay, thank you so much. Thank you, and I'm glad to be here. All the very best. థ్యాంక్ యూ దేవకట్ట గారు. ప్లీజ్ ఒక్క సెకండ్ మీరు ఇక్కడే ఉండాలి. అండ్ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి టీజర్, గ్లిమ్స్, పాటలు ఇలా చాలా చూసాము. అండ్ ఇవాళ దేవకట్ట గారి చేతుల మీదుగా ఒక సర్ప్రైజ్ స్నీక్ పీక్ ఉంది. సో దాన్ని చూస్తాము. మీరు స్నీక్ పీక్ ఆన్ స్క్రీన్ అని చెప్తే. Sneak peek on screen, please. ఎస్, థ్యాంక్ యూ సార్. హియర్ వి గో. శబ్దం సర్ప్రైజ్ స్నీక్ పీక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఐసీయూలోకి డ్రెస్ పాస్ చేసుకుని లోపలికి వెళ్ళావు. అక్కడ ఉన్న డయానా అనే పేషెంట్ని చంపాలని ప్రయత్నించావు. నువ్వు ఇక్కడికి రావడానికి ముందు హాస్పిటల్ అడ్మిన్ సైడ్ నుంచి ఈ రిటర్న్ కంప్లైంట్, అలాగే సీసీటీవీ మాట్లాడుతున్నారు. చనిపోయిన మనిషి బ్రతికున్నట్టు అందరిని మోసం చేస్తుంటే అది మీకు తప్పు అనిపించలేదా? నువ్వు కూడా మొదలెట్టావా? ఆమె చచ్చిపోయి చాలా ఏళ్ళయింది. బాడీని వెంటిలేటర్ మీద పెట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. వేగా నువ్వు చెప్పే సోది. వచ్చిన పని చూసుకోకుండా ఊరికి అర్థమైన వాటిలో వేలెత్తి కలుపుతున్నావు. 60 ఏళ్ల ముసల్దాన్ని బాడీ పెట్టుకొని ఏది మాట్లాడినా కొంచెం కామన్ సెన్స్ తో మాట్లాడు. దీనికి కామన్ సెన్స్ చాలదు సార్, అంతకు మించిన ఎక్స్ట్రా సెన్సరీ పవర్ ఉండాలి. ఏయ్ ఏంట్రా ఏదో పవర్ స్టార్ మెగాస్టార్ అంటే ఓవర్గా మీకు అర్థం అవుతుంది. నన్నేం చేయమంటారు సార్? సెన్స్ లేదంటే లేదని చెప్పి ఇంకేమంటారు? ఎవరికి రా సెన్స్ లేదంటున్నావు? ఈయన్ని మింగితే నా
కుంప గుయ్యమంటుంది. ఏ దొరబాబు, రే దొరబాబు సార్ ఇటు రావయ్యా. సార్ బడ్స్ ఇవ్వు, బడ్స్ తీసుకురావయ్యా. తీసుకొస్తాను బడ్స్ నువ్వు బొక్కలా వేస్తాను. నేనేం చేస్తాను చూడు. నిన్ను లోపల ఇవ్వయ్యా. సరే సార్. ఓ మై గుడ్నెస్, ఒక్కసారిగా మా చెవులన్నీ ఇలా అయిపోయాయి. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్లో చూస్తే ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శబ్దం. ఎస్, ఇప్పుడు టీం అందరూ మాట్లాడే టైం వచ్చేసింది. ముందుగా ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద మోస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అరి వలగన్ గారికి సంబంధించి ఏవి చూద్దాం, దాని తర్వాత ఆయన స్పీచ్ విందాం. కెన్ వి హ్యావ్ అ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? సినిమానే తన ప్రపంచం అనుకున్నాడు. అందుకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ సాధించి తన ఆసక్తి ఏంటో ప్రూవ్ చేసుకున్నారు అరివాళగన్. చదివిన సినిమాను నేర్చుకోవడానికి లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి తనలోని టాలెంట్ ని మరింతగా పెంచుకొని గురువు గారితోనే తొలి సినిమా ప్రొడ్యూస్ చేసేలా స్క్రీన్ ప్లే సెట్ చేశారు అరివాళగన్ గారు. ఆది పినిశెట్టి హీరోగా వైశాలి అంటూ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ కే కాదు టోటల్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే సక్సెస్ అందుకున్నారు. పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి దేన్నైనా సరే వాటి వశం చేసుకుని మీడియంగా మలుచుకునే శక్తి ఆత్మలకు ఉంది. మనం వెతుకుతున్న క్రిమినల్ ప్రాణాలతో లేడు, కానీ కొంతమంది చంపేంత వరకు ఇది ఆగదు. ఆ నెక్స్ట్ వల్లినం అంటూ స్పోర్ట్స్ డ్రామాతో మరోసారి తన రైటింగ్ స్ట్రెంగ్త్ చూపించారు అరివాళగన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ యాక్టర్స్, స్టన్నింగ్ మ్యూజిక్, ఇదే అరివాళగన్ గారి సక్సెస్ సూత్రం. ఇప్పుడు సక్సెస్ఫుల్ వైశాలి కాంబినేషన్ మరో సక్సెస్ కోసం శబ్దం అంటూ మన ముందుకొస్తున్నారు. కమర్షియల్ గిమ్మిక్స్ లేకుండా పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్ తో సక్సెస్ అందుకుంటున్న అరివాళగన్ గారికి విషింగ్ ఆల్ ది సక్సెస్. Yes, here we welcome our extremely talented director అరివలగన్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 16 సంవత్సరాల క్రితం వైశాలి అంటూ బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు ఈ ట్రియో మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ దిస్ స్టేజ్ టు థ్యాంక్ mainly first two persons. First, I thank Nani Garu for making your presence and coming over for this our event and with your valuable time. Thanks a lot, sir. And next, first, the story was believed by my producer Shiva sir, and later once it has been executed and it has been made for the presence after seeing the movie and believing it. And now they are going to release in Telugu, but in a major thing, I thank Mr. N Cinemas, our producers team, Lakshmikant Anamantara garu and Manjunath Reddy garu, and thanks a lot. Sabdam, apart from, compared to year Vaishali, what I feel is, Vaishali, I think
I very much know that it is critically acclaimed as well as commercially success in both Tamil and Telugu. When it is totally water-based, coming the horror element. When after so many years, when I and Adigaru has been joining in this Sabdam, we have been talking about all the things, what next movie, what we can do, what we can do. At one point, we have decided whether we can go for action thriller or horror. We decided action horror, and in the horror, it should be unique because Vaishali is a unique thing that only you appreciated all the thing. So we have planned. I have planned. So we'll take sound as the main theme in this horror element. That only we chose. That only I wrote the script. In this, what is the challenging thing in this Sabdam movie is, for water and any other horror element, we can easily visualize in the screen, on the screen. But coming to the Sabdam movie, the sound is coming through horror. So it is a totally challenging. We can't see the sound. So we have to make it visualize in some other forms, to some other characters. That only we make it in the script. That is the thing you are going to, it will be a unique experience for you, I can easily tell. So all my technicians are gathered for this script, vision and everything. And first of all, I thank Mr. Taman, my one and only best friend who have been traveling for my first movie also, that's Vaishali. Not only from Vaishali, we have been friends. From boys, we have worked, I as an assistant director to Director Shankar sir, and he as an actor. We joined together, and from then on, we have been, has been friends, and now we are up to Sabdam, it has been continuing. And what the remarkable thing he has made in the Sabdam is, see, horror movie means one side sound, visual, and other side, the music is the most important, the background music is important. So he made in such a way that he made 10 times bigger than the visuals, I can easily tell. Whatever made in the intro block also, as well as in the climax block. I can easily believe and give it to them. I just gave it just a word and sentence, and my visual is the explanation I'm giving to the Taman. Whenever I just urge him, no, for the movie release has been nearing, okay, I just want the BGM, I just want the BGM, no. He used to tell every time, okay, what a visual you have given, I have to have a time to make your visuals come truth. So that is the effort, that is the passionate he is putting on of my every, not only for my every film, for all other films. On one side, it's mass commercial, and other side is this type of movies. I thank him a lot. And finally, I thank lyric writer Ramajay sir. He's new to me for this movie, but he's very passionate towards, he loved each and every scene, situations, and the lyrics and all the things, the song tune. Every time he used to call me, and the amazing music, amazing tune, and used to praise all the things. Thank you, sir. Thank you. Fine. So I thank my DOB. He has already worked in Iram, and now he has come for this. You've already seen the trailer. This is the combination of our making, and his input is there. Because from the Vaishali, he makes a difference by adding a small warm tone in over that, okay? That makes a difference. And all other, by using of lenses and all the things. Thank you, thank you. And for me, the one thing I want to tell, making this Sabdam or any other movie, no, I love Telugu cinema very much. I just want to tell, because making this movie, I parallelly thought that we are making the movie both in Tamil as well as Telugu, and we have to reach all the audience, the Tamil audience as well as Telugu audience. We have to fulfill the audience entertainment. This movie is only full and full made for theatrical experience with horrific, with haunting elements as well as scripting elements. Okay, I hope wherever they are, either it is Tamil or Telugu or wherever, I am very confident that the audience will accept any content-driven movies. So I hope this also, they like this movie also. I very much confident. And thank you all. Thanks once again. And
Definitely, I'm confident about the good content always wins. Thank you. Thanks again. సార్ నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లో. వైశాలితో వాటర్తో భయపెట్టారు, అండ్ ఇప్పుడేమో సౌండ్, నెక్స్ట్ ఫైర్, ఎయిర్ ఇలాంటివి ఏమైనా All the ఉండబోతున్నాయి? elements come one by one. దట్స్ అమేజింగ్. అండ్ తెలుగులో ఏదైనా 2 మాటలు చెప్పొచ్చు కదా మా తెలుగు ఆడియన్స్ కోసం? Telling audience, తెలుగులో ఏమైనా నేర్చుకున్నారా అని. what mean? మా శబ్దం సినిమా మా శబ్దం సినిమా ఫిబ్రవరి 28న ఫిబ్రవరి 28ల థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. wherever we work now, that is our language, I feel. Okay, if I want to learn one more language, that would be the first number one, Telugu. That's so nice. Thank you. That's so lovely, sir. Thank you so much. Thank you. ఎస్, ఇప్పుడు ఆయన మాట్లాడే టైం వచ్చేసింది. ఆయన ఎంచుకునే కథలు, ఆయన ఎంచుకున్న క్యారెక్టర్లు మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశాయి. ఒక వైశాలి, ఒక నిన్ను కోరి, ఒక యూటర్న్, ఒక రంగస్థలం, ఒక గుడ్ లక్ సఖి. సో దేనికి అదే సాటి, తనకి తానే సాటి, తనకు లేదు పోటీ అనే ఎంతో మంచి క్యారెక్టర్స్తో మన అందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఆది పినిశెట్టి గారిని పిలిచేద్దాం. దానికంటే ముందు ఆయనకు సంబంధించిన ఏవి చూద్దాం. కెన్ వి హ్యావ్ ఆది గారు ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? వాడు వీడు ప్రతివాడు నోరు జారాడంటే జడతాడు. ఆచి తూచి మాట్లాడు, నీ మాటే నిన్నెప్పుడు కాపాడు. Violence is not an option. నా డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కుమారుడు ఆది. హీరోగా ఒక లాంగ్వేజ్లో చేస్తూ ఇంకో లాంగ్వేజ్లో నెగిటివ్ క్యారెక్టర్ వేయాలంటే ఎంత కాదన్నా కొంత చాలా డౌట్స్ ఉంటాయి. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు, నన్ను ఎదిరిస్తా. బాల్ గాలిలోకి సిరితే ఏముండదండి, బలమైన బాల్ ఉండాలి. వాటే బౌన్సై వస్తుంది. అది కావాలి అంటే ఎదురు పర్ఫెక్ట్ గా నిలబడగలిగే ఒక టీ అంటే టీ అనగలిగే ఒక విలన్ ఉండాలి. ఆది పినిశెట్టి గారి గురించి రావడం జరిగిందండి. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలి. వైరం ధనుసికడా. ఒకే ఒక పేరు, అది గురువురా. ఆది ప్రత్యేకించి ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ క్యారెక్టర్ చేయటం చూస్తుంటే గనక హీస్ అ రియల్లీ వండర్ఫుల్ యాక్టర్ దాన్ ద హీరో. నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు శిక్ష చేశాడు. కావాలంటే మీరు నన్ను దండించండి అయ్యా. ఆది పినిశెట్టిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటూ అతని నిండకాలుగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం పల్లవి నన్ను మాస్టర్ అని ఎంత ప్రేమగా పిలిచిందో తెలుసా? పల్లవి పనుల్ని కూడా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఈ యంగర్ జనరేషన్లో చూడని ఒక క్వాలిటీ ఆది దగ్గర చూసాను. వాళ్ళ నాటకాలకి నేను ఫుల్ స్టాప్ పెడతాను. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. ఈ జీవితం చావుతో అంతం అవదు, చనిపోయే కూడా జీవం ఉంటుంది. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. Yes, that's all
about our wonderful and versatile actor Adi Pinishetti garu. So February 28th na శబ్దం అని మరొక్కసారి బ్లాక్ బస్టర్ అందుకోవడానికి మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సో గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం our one and only Adi Pinishetti garu on to the stage please. సో బొకే అందించవలసిందిగా లక్ష్మీకాంత్ గారిని అండ్ హనుమంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. Here we welcome our one and only Adi Pinishetti garu. చెక్ అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, విచ్చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మెయిన్గా షార్ట్ నోటీస్లో పిలిచినా కూడా వచ్చి ఈ ఒకేషన్ గ్రేస్ చేసిన మా బాబాయ్ నాని గారు అండ్ దేవకట్ట సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బికాస్ ఇలాంటి కొత్త ఫిలిమ్స్, ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే స్టార్ షుడ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాబాయ్. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బీ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ మంచి సౌండ్, బట్ శబ్దం అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి. విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్, అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఉండాలో, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆ డిఓపి అరుణ్ అండ్ ఎడిటర్ సాబు, మా ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ అండ్ సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు, వాళ్ళందరూ ఐ థింక్ నార్మల్గా ఒక ఫిల్మ్కి కష్టపడడం కన్నా కూడా ఈ సినిమాకి ఇంకా 10 రెట్లు కష్టపడ్డారు. బికాస్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్ ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవ్రీబడి వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండి. నార్మల్గా ఒక హారర్ సినిమా అంటే జంప్ స్కేర్ మట్టుకు తీసుకొని యూనో మనల్ని దడిపించాలి అనే ఒక సోల్ ఇంటెన్షన్తో తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ దాంట్లోనే మంచి కథతోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఈ సినిమాలో కూడా మనం చాలా కనెక్ట్ చేసుకోగలుగుతాం. మన ఎమోషన్స్ వచ్చేసి వీ కెన్ కనెక్ట్ టు దిస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఇలాంటి హారర్ సినిమా తీయడం అనేది చాలా కష్టం. So I'm really happy, sir, to be part of this film. Thank you for having me on board. And cast and crew, every role in this film చాలా అందంగా రాశారు, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సిమ్రన్ గారు అండ్ లైలా గారు, కింగ్స్లీ అండ్ ఎంఎస్ భాస్కర్ సార్, ఎవ్రీబడి. సో అండ్ రామ్ జోగే శాస్త్రి గారు, థ్యాంక్ యూ. లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా డీప్గా ఉన్నాయి. ద ఫిల్మ్ నీడ్స్ సచ్ డీప్ లిరిక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దాట్. ఈ సినిమా February 20th రిలీజ్ అవబోతుంది. నాకు చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమంటే 15-20 minutes బాగా వెతికేసి లాస్ట్లో ఒక హారర్ సినిమా సెలెక్ట్ చేస్తాను. దట్స్ మీ. సో అందరు హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా చాలా నచ్చుద్దని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్.
అండ్ థ్యాంక్ యూ కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఊర్ల నుంచి వచ్చారు. లవ్ యూ థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలామంది రాకపోవడానికి కారణం ఈ డేట్న అందరూ అంటే సిమ్రన్ గారు, లైలా గారు అందరూ షూటింగ్లో ఉన్నారు. రేపటి నుంచి సగం మంది జాయిన్ అవుతున్నారు, 23rd నుంచి మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. విల్ అగైన్ మీట్ వెరీ సూన్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ హియర్. ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సీట్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ శబ్దం. ఎస్, అండ్ ఇప్పుడు మన నాన్నగారు మాట్లాడే టైం వచ్చేసింది. ఆర్ ఉమా ఫర్ అరుణ్. ఆయన సినిమా కోట్ ఉంటుండగానే ఇంకొక సినిమాని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇచ్చేశారు. అందుకే మా నాన్నగారు బంగారం. సో నాన్నగారు మాట్లాడే ముందు హియర్ వి గో. నాన్నగారు స్మాష్ అప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్గా చేయాలనేది నా పాలసీ. రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అసలు కంగారులో కమిట్ అయిపోయాను కానీ మన రేంజ్ ఒక్కసారి నాన్నగారు ఫ్యాన్స్. నాని ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. కొంచెం ధైర్యం వచ్చిందంటే ఈ సినిమాలలోకి రావచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే అది నేనుండే. తన సినిమాకి MS ధోని. వాడి గుడిసె జోలికి వెళ్ళావు, నీ ఇల్లు ఎక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. నాని టెరిఫిక్ యాక్టర్. ఎట్లయితే అట్లా చూసుకుందాం. ஸோ நானியோட முதல்ல நான் பெரிய ஃபேன். அந்த பெர்ஃபார்மன்ஸ் அவ்வளோ சூப்பராக இருக்கும். నీ ఈస్ ఆఫ్ యాక్టింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే జెలస్గా ఉంటుంది మాకు అందరికి. వి వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ యు ఆర్ ద ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ఇట్. You all are very lucky to have such a versatile actor in the form of Nani here. దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అన్నారు కాదు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నా. సైకో థ్రిల్లర్ జోనర్లోకి వెళ్ళాలన్నమాట. ఎస్, అండ్ ఇప్పుడు నాన్నగారు వేదిక మీద జాయిన్ అవ్వడం కంటే ముందు టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ హీరో ఆది పినిశెట్టి గారిని అండ్ డైరెక్టర్ అరివలగన్ గారిని అండ్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని అండ్ అలానే డిఓపి గారిని అండ్ దేవకట్ట గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ద టీమ్ ఆఫ్ శబ్దం అండ్ మైత్రి శశి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. One of the finest actors of TFI, our Nani Garu is here for our Arun. And Nani Gariki bouquet అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And a photo op for media.
సౌండ్ ఆఫ్, సౌండ్ ఆఫ్. ఆది గారు అండ్ నాని గారు ఒక పిక్చర్. ఆది గారు అండ్ నాని గారు, ఎస్. ఓకే, అండ్ ఇప్పుడు మా బంగారం నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ. 2 రోజుల్లో అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఇందాక కలుసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఒకే రోజు 2 సార్లు కలవటం. అండ్ శబ్దం గురించి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముందు ఆదితోనే స్టార్ట్ చేస్తా. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించే అడిగాడు నన్ను ఇక్కడికి రమ్మ. ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది. అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్ తనది ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. అండ్ మిగతా ఇక్కడ వాళ్ళందరిలాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, బట్ దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక టీ కప్పులోకి ఒక మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది, అంటే దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది. సౌండ్ అనేది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని, సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు. అండ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ సినిమాలో మాయా మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్. అండ్ నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం. ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ 3 సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే 2 వైశాలి పాటలు ఉంటాయేమో అందులో. అంత మంచి పాటలు ఆల్బంలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. అండ్ మళ్ళీ అదే టీం అందరూ కలిసి ఈ సినిమా చేయటం, అండ్ అలాంటి అది వాటర్ మీద, ఇది సౌండ్ మీద, అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంతో గ్రిప్పింగ్గా తీశారు. పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సెట్ కానీ, ఈ సౌండ్ డిజైన్ కానీ, అరివల్గన్ గారి డైరెక్షన్ కానీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈరం సార్. ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. అండ్ శబ్దం వాజ్ ఆన్ పార్ విత్ ఇట్ ఇన్ ఎవ్రీ విచ్ వే, టెక్నికలీ ఇన్ ఎవ్రీ వే. అండ్ ఐ రియలీ లవ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలాంటి ఒక ఐడియాని కన్విన్సింగ్గా చెప్పాలి అంటే చాలా పెద్ద పని, చాలా కష్టం అది. అలాంటిది ఒక మంచి టీం దొరికినప్పుడు మాత్రమే
అందరూ అలాంటి ఒక ఐడియాని నమ్మి కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఒక ఐడియా ప్రాణం పోసుకుంటుంది. అండ్ శబ్దం వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ వే. అండ్ నాకు కూడా ఇందాక ఆది చెప్పినట్టు నాకు కూడా ఏం చూడాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయినప్పుడు హారర్ సినిమాకి వెళ్ళి ల్యాండ్ అవుతాను నేను కూడా. అండ్ లక్కీగా అలాంటి మూడ్లో ఉన్నప్పుడే పిలిచి శబ్దం చూపించాడు అది. సో నేను చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఈ చిన్న నీకు ఆ తర్వాత కూడా చెప్పలేదు నేను, ఎస్పెషలీ నీ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ దాంట్లో నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు, బట్ మదర్కి ఏం జరిగింది, దానికి ఆ కొడుకు మ్యూజిక్ ఎలా కారణం అనేది చాలా హెవీ. అంటే నాకు నేను హారర్ సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ సచ్ హెవీ ఇమోషన్ అండ్ ఇట్ కుడెంట్. సో నాకు బేసిక్గా హారర్ ఫిలిమ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్, లేదంటే డోర్ వెనకాల ఎవరున్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ, అలాంటి సినిమాల కంటే కూడా కథ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. ఒక కథ ఉండి ఒక ఇమోషన్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి, కానీ నాకు కంజూరింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే కంజూరింగ్లో ఒక కథ ఉంటుంది, యూ విల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ, యూ విల్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్. అలా మన మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్. సో February 20th మీరందరూ కూడా చూడండి. పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి. కుదిరితే మీ గ్రూప్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోలందరినీ వేసుకెళ్ళండి. ఇట్ బి అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి. ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏం వస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు వేయటం మొదలెడతారు. అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి. సో February 20th మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మా ఆదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ అండ్ ఫర్ మై ఫ్రెండ్. And I really wish Shabdam will become a blockbuster. Thank you so much. Thanks a lot. నానిగారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థం. అండ్ టీమ్ సైడ్ నుంచి మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా స్కేరీ సౌండ్ విని స్కేరీ డ్రీమ్ వచ్చి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా, చిన్నప్పుడు కానీ అలా? చాలా ఉన్నాయండి. నా లైఫ్లోనే కాదు, ఐ థింక్ అందరి లైఫ్లోనే ఉంటాయి. రీసెంట్ అయితే స్కేరీ సౌండ్ రావటం కాదు, మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి ఏదో భయంకరమైన కళ వచ్చి ఉంటుంది, వాడు పెద్దగా అరిశాడు, వాడి అరుపుకి నేను ఉలిక్కిపడి లేసాను. సో దట్స్ ద రీజన్. సో స్వీట్. థ్యాంక్ యూ నాని గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. Okay, we have a Q&A with media, so అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డైరెక్టర్ గారిని, హీరో గారిని, డిఓపి గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవ్వండి. తీసుకుంటున్నారు, ఇక్కడ సెల్ఫీయే తీసుకుంటున్నారు. యా, హియర్ దిస్ సైడ్. Yes, that's so sweet of you, Nani garu. Thank you so much for gracing our event. And we are eagerly waiting for court also. Thank you.
ఎస్ అండ్ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డైరెక్టర్ గారిని, హీరో గారిని అండ్ అలానే శివ గారిని అండ్ అలానే డిఓపి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ, ఇందాక ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుతూ నేను మర్చిపోయాను కంగారులో. ఈ సినిమా వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఒక మిడ్ సైజ్ ఫిల్మ్ కింద తీద్దాం అనుకున్నాం. బట్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ సినిమాని ఇంకా పెద్దది చేయాలని చెప్పి ఆయన ఈ సినిమాని ఇంకా ఇంకా పెద్ద బడ్జెట్గా పెద్ద కాస్టింగ్ తోటి చేశారు. సో 7G శివ గారికి ప్లస్ ఇక్కడ తెలుగులో తెలంగాణలో ఆంధ్రాలో తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసే ఎన్ సినిమాస్ లక్ష్మీకాంత్ గారికి మంజు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ February 28th శబ్దం చూడండి థియేటర్స్లో. గారు యా ఓన్లీ 4 చైర్స్ ఈజ్ ఎనఫ్. హలో. హలో సో ఆది గారు, ఆది పినిశెట్టి సార్, హాయ్ సార్. వైశాలికి 16 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ గ్యాప్లో ఏమీ కథలు తీసుకొని రాలేదా డైరెక్టర్ గారు? లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా, ఇంత ఇంత 16 years పడటానికి అంటే శబ్దంతో రావడానికి కారణం ఏంటి? అంటే ఏ టైం లైన్ మేము ఎప్పుడు అనుకోలేదండి. వైశాలి తర్వాత ఒక 3-4 years తర్వాత నుంచి మేము కలిసి సినిమా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇలా కుదిరింది. మరి నెక్స్ట్ సినిమా 100% త్వరగా చేస్తాం. సో అంటే ఒక టెక్నికల్గా మాట్లాడుకుంటే కంజూరింగ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మీరు క్రియేట్ చేసిన సౌండ్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ మూడ్ కానీ వీటన్నిటిని ఈ లెవెల్లో తీసుకురావడం అనేది మన బడ్జెట్స్లో చాలా కష్టం. సో ఆ టెక్నికాలిటీస్ మీద ఎంత వర్క్ చేశారు? అవి మాకెంత కొత్త ఎక్స్పీరియన్స్గా మారబోతున్నాయి? కరెక్ట్గా చెప్పారండి. అంటే మనం ఎప్పుడు ఒక సినిమాని టెక్నికల్గా చాలా బాగుంటే విజువల్ కానీ సౌండ్ కానీ వెంటనే హాలీవుడ్ ఫిల్మ్తో కంపేర్ చేయడం అనేది సహజం. నేను చేస్తాను. బట్ మనం మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్స్ మనకున్న బడ్జెట్స్ యూనో నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వాళ్ళ ఒక క్వాలిటీని మనం రీచ్ అవ్వగలుగుతున్నామంటే దట్స్ ప్యూర్ ప్యాషన్, హార్డ్ వర్క్. అది మా టీంకి చాలా చాలా ఉందండి. ఎస్పెషలీ ఆ డైరెక్టర్ అండ్ హిస్ విజన్. ఆ విజన్ని విజువల్గా తీసుకురావాలంటే ఒక మంచి డిఓపి అవసరం. వెరీ హార్డ్ వర్కింగ్ యంగ్ బాయ్. సెకండ్ ఫిల్మ్ ఆయనకి ఇది. అండ్ సేమ్ ఎడిటర్ సాబు గారు, ద ఎంటైర్ టీమ్, ఐ థింక్ దే వర్క్డ్ రియలీ హార్డ్ టు సీ వాట్ యూర్ సీయింగ్ టుడే ఆన్ ద స్క్రీన్ అండి. ఆది గారు హాయ్ అండి. హలో. అంటే శబ్దంకి సంబంధించి తమన్ బీజిఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు, మీ టీం కానీ అందరూ. అంటే సౌండింగ్ ఎలా ఉండబోతుంది, స్కేరీ ఎలిమెంట్స్కి ఆయన ఇచ్చిన బీజిఎమ్స్ ఎలా ఉండబోతుంది? అరే ఎవరైనా చాలా బాగుందని అంటామండి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సౌండ్కి ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు, నోటీస్ చేస్తారు, దాన్ని మెన్షన్ కూడా చేస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు, సౌండ్ డిజైనర్, అండ్ సచిన్, వీళ్ళందరూ కలిసి నార్మల్గా ఓ ఫిల్మ్కి సౌండ్కి ఒక పని ఉంటుంది కదండి, దాన్ని ఇంటూ 10 times ఈ సినిమా చేశారు. సార్ ఒక విషయం నాకు చెప్పారు. ప్రతి ఒక్క థియేటర్లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే 5.1 డాల్బీ డిజిటల్ ఆర్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి స్పీకర్స్లో. ఆ ఒక సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా వినిపిస్తుంది.
ఆ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి, అన్నీ మిక్స్ అయిపోతాయి. బట్ ఈ సినిమాలో దాంట్లో ఉన్న అదే క్వాలిటీ, క్లారిటీ, ఛానల్, ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా కొంచెం కష్టపడటం జరిగింది. బికాస్ టైటిలే శబ్దం అని కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండి. అండ్ మీరు అఖండ 2లో మళ్ళీ విలన్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మన అందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్, అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆది గారు, భయ్యా ఒక యంగ్ యాక్టర్గా మీరు ఒక పక్కన హీరోగా చేస్తున్నారు, ఒక పక్కన విలన్గా చేస్తున్నారు, బ్రదర్గా చేస్తుంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషను టఫ్ అనిపించట్లేదా? ప్లస్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అది? మీకు హీరోగా మీ రేంజ్ పెంచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదా? అంటే మనందరికీ వీల్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ అండి, మనల్ని ఎలా చూసుకుంటున్నాం అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి మృగం కావచ్చు, ఒక విచిత్రం కావచ్చు, ఒకవేళ నేను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకొని అవే చేయాలి అనుకుంటే నేను ప్రాబబ్లీ అలాంటి సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. ఒక యాక్టర్గా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తే ఎవ్రీ డే షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. ఐ డోంట్ నో, ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏమనిపిస్తుందో అది చేసేస్తున్నానండి. ఐ థింక్ ఇఫ్ యూ లైకింగ్ ఇట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆది గారు సార్, ఇది వరకు వైశాలి చేశారు, మధ్యలో యూటర్న్లో కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి యాక్చువల్లీ చాలామంది ఈ జనరేషన్ హీరోస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ హర్రర్ సినిమాస్ వీటికి చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రారు, పిల్లల్ని తీసుకురారు. సో చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు. ఎప్రిసియేషన్ వస్తుంది కానీ దానికి తగ్గ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీటికి. ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు మోటివేషన్ ఏంటి? రీసెంట్గా తమిళనాడులో ఒక సినిమా రిలీజ్ అయిందండి, డిమాంటీ కాలనీ అని చెప్పి. ఆల్మోస్ట్ 80-90 crores షేర్ చేసింది. ఇప్పుడున్న ఆడియన్స్ ఐ థింక్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేసిందంటే దే విల్ టేక్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. అలా అనుకుంటే వైశాలి హారర్ ఫిలిం, ఫ్యామిలీస్ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కనెక్షన్ ఉంది అంటే దే విల్ 100% ఎంజాయ్ ఇట్ అండి. నాకు అదే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు హారర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు హారర్ ఎందుకు అనే ఒక కామన్ ఒక క్వశ్చన్ వచ్చింది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది ఎందుకు ఈ హారర్ అని చెప్పి. మేకింగ్ వాల్యూస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వాల్యూస్ కావచ్చు, ప్లస్ సినిమా చూసేప్పుడు ఇందాక నాని గారు చెప్పినట్టు ఒక చోట ఆయన కంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పారు. సో ఒక హారర్ ఫిల్మ్ మనల్ని అంత కనెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మన జానర్ని మర్చిపోయి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పి చూడటం మొదలెడతాం. సో జానర్ కమ్స్ నెక్స్ట్ అనే ఒక ఇంటెన్షన్ నాకు సైన్ చేసినప్పుడే ఉండింది. అంటే చాలా పిక్కీగా ఉంటున్నారు, కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. లేదు, నాకు కూడా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉందండి. ఐ వాంట్ టు, అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నాకు చాలా చాలా ఆశగా ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ రిలీజ్కి ఉన్నాయి. అస్తమానం చూస్తూ ఉంటారు నన్ను. అంటే అఖండ 2లో ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్లో ఎర్లియర్ దిస్ వీక్ చావా అని ఒక సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్లో మేజర్ పెద్ద హిట్ అయింది. హిందుత్వ 3 అనేది ఒకటి ఉంది కంట్రీ మొత్తంలో. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండ 2లో కూడా ఆబ్వియస్గా ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్. ఇప్పుడు అఖండ 2 అనేది అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ అండి. అనేవాళ్ళు అనుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీకు కథ తెలుసు, మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కిక్-యాస్ ఫిల్మ్ అండి ఇది. బాలయ్య గారికి అంటే అఖండ 1 ఎంత పెద్ద విజయం మన అందరికీ తెలుసు.
అఖండ 1 టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు. సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుద్దని చెప్పి మా నమ్మకం. నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్. వై అండ్ వాట్ ఫర్ ద శబ్దం? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ రైటింగ్ శబ్దం స్క్రిప్ట్? Main what is now, first I used for Vaishali, I used water as an element for the ghost element. When I am ready to, when I started doing for the next horror subject, I think of what are the elements, we go for it, okay? For that element, I just came forward with the sound concept, okay? The hero character is the ghost investigator character. What is the main job of the ghost investigator character is, he will be analyzing the ghost scientifically, through communicating with the ghost. So here sound plays an important role. So there are a lot of ghost investigators abroad. I think in Conjuring itself, the characters now, the ghost investigator characters, it's the real characters. That both are husband wife, and it is a real character. In Bombay also, there is a special paranormal society, and where there are ghost investigators, they are working there. Apart from one particular person is Gaurav Tiwari, and he is a ghost investigator. Now he is no more, okay. His death is also a misty one. So from verifying with so much of documents and books and all the things, I gathered some other points and make this fiction story. If you see as an entire, it's a fiction story. If you see in detail some of the facts, it's a real thing. That's the thing I want to tell. వై శబ్దం అనడానికి ఐ థింక్ ఆయన కథ చెప్పినప్పుడు ద వరల్డ్ దట్ హీ క్రియేటెడ్ ఫర్ శబ్దం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఈ టైమ్స్లో నేను కూడా యాజ్ అన్ ఆడియన్ ఒక కొత్త వరల్డ్ని కొత్త వరల్డ్ లోపల తీసుకెళ్లే ఫిల్మ్స్ అయితే ఐ వుడ్ లవ్ టు వాచ్ యాజ్ అన్ ఆడియన్. ఐ థింక్ ఈ సినిమాకి ఆడియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారని అనిపించింది. సార్, మీ చేతి మీద టాటూ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాటూస్ ఉన్నాయి, అది కథకేమో రిలేటెడ్ అండి? నా క్యారెక్టర్ సైకాలజీ బేస్ చేసిన టాటూ అండి. అది చక్రాస్ ఉంటాయి. Chakras, what is the thing, no? See, if there ghost exists, the God also exists. If God exists, the ghost also exists, okay? We have to believe both, okay? That is the thing. So, when as a character of this ghost investigator, I want to make a differentiate, okay? In Tamil, I named it as Ruban Vaithilingam, and Telugu, it is Vyoma. So, some difference has to give. Even in the beginning of the movie, if you watch, there will be a Trisula Chakra will be hanging over his jeep. So, I want to make the differences between good and evil. That's same, as well as the divine, as well as that spirits. That is the thing. అది గారు, గోస్ట్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ అన్నప్పుడు దానికోసం ఏమైనా రీసెర్చ్ చేశారా? దాని గురించి ఏమైనా చదివారా? ఎలా ప్రిపేర్ అయ్యారు క్యారెక్టర్ కోసం? సో ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం లేదండి. ఎంటైర్ రీసెర్చ్, పిహెచ్డి అన్నీ ఆయన చేసేస్తారు, చేసి మన చేతిలో మెటీరియల్ పెడతారు. సో అది మట్టుకు మనం అబ్జర్వ్ చేస్తే చాలు. అండ్ దట్స్ వాట్ ఐ డిడ్ అండి. మొత్తం చూశాను. అది ఇందాక చెప్పినట్టు ఈ కథ చదివి ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆ మెటీరియల్ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు స్పిరిట్స్ మీద, ఎనర్జీస్ మీద నాకు ఒక నమ్మకం కలిగింది. ఉండుంటాయి అంటే కన్నుకు కనిపించిన ఒక దేవుడిని మనం అంత నమ్మి అన్ని కోరికలు అన్ని కోరుకుంటూ ఉంటాం. అలానే కన్నుకు కనిపించిన స్పిరిట్స్ కూడా ఉండొచ్చు, ఎనర్జీ కూడా ఉండొచ్చు అని ఒక చిన్న నమ్మకం కలిగింది నాకు ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు. ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారితో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటండి? ప్రతి కథ నేను ఇంట్లో నాన్నగారితో మాట్లాడుతూ ఉంటానండి. అంటే నేను సినిమా చేస్తున్న సినిమా మటుకు కాదు, రోజు వింటున్న కథలు కూడా ఇంటికి వెళ్ళి డాడీతోటి షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ నాకు, అదృష్టం నాకు ఉంది. అండ్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. ఈ కథకి ఆయన ఇచ్చిన ఒపీనియన్, బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ మేకర్. వైశాలి ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చారు, ప్లస్ దాని తర్వాత ఆయన చేసిన ఫిల్మ్స్ కూడా చాలా సెన్సిబుల్గా,
చాలా ఆనెస్ట్గా చాలా చాలా కష్టపడి చేశారు. సో ఆ ఒక కష్టం ఆనెస్టీ ఉంటే ద ఫిల్మ్ విల్ బీ నైస్ అండి, అండ్ దట్స్ వాట్ హీ టోల్డ్ మీ యాజ్ వెల్. ఆది గారు హాయ్ సార్. హలో అండి. సో మీరు హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, అంటే మిగతా హీరోస్తో కంపేర్ చేసుకుంటే మీరు ఒక వర్స్టైల్ యాక్టర్, సో అన్ని జోనర్స్ చేయగలరు. సో మీరు స్పెషల్గా హీరోగా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా, లేదు అంటే కనుక విలన్గా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా? ఏదంటే మీకు ఇష్టం, మీకు పర్సనల్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఎనీ క్యారెక్టర్ అండి, నిజం డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, ఎనీ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తేనే మనం చేయగలుగుతాం. బట్ విలన్గా చేసేప్పుడు బౌండరీస్ ఉండవు. ఒక మంచోడికి బౌండరీస్ ఉంటాయి. ఇంతే, ఇదే నీ సర్కిల్, దీని లోపలే నువ్వు ఉండాలి, దీన్ని దాటి నువ్వు చేయకూడదని చెప్పి వాడికి పాలసీస్ ఉంటాయి, వాడికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అదే ఒక చెడ్డోడికి ఆ బౌండరీ దాటే యూనో వాడికి ఉండవు బౌండరీస్. సో యాజ్ అన్ యాక్టర్ వెన్ దర్ ఆర్ నో బౌండరీస్, వెరీ ఇంట్రెస్టింగ్ టు పర్ఫామ్. అండ్ విలన్స్ అనేది యాజ్ అ పర్ఫార్మర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ ఆల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండి. సో దీంట్లో సిమ్రాన్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది లుక్. సో ఎలా ఉంటుంది, త్రూ అవుట్ ఉంటుందా మూవీ మొత్తం క్యారెక్టర్ ఉంటుందా, లేదు అంటే గెస్ట్ అపియరెన్స్? త్రూ అవుట్ ఉంటుందండి. త్రూ అవుట్ షీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు ఆవిడ. మీరు సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది. వీ కాన్ రివీల్ మచ్ అబౌట్ ద రోల్ రైట్ నౌ. లక్ష్మీకాంత్ రెడ్డి గారు సార్, చాలా కాలం తర్వాత సినిమాకి ముందే డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారని విన్నాం. వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అలా వేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ప్రోడక్ట్ దాచిపెట్టడానికి, రిలీజ్ వరకు దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ పాయింట్ చెప్పండి. హలో సార్, ఫస్ట్ మేము సినిమా మూవీ చూసి మా కాన్ఫిడెంట్గా ఉండింది. చాలామంది సినిమా మీద హాఫ్ అటెడ్గా ఉన్నారు. సినిమా ఎలా ఉంటుంది ఏం కదా, మాకు చూపించచ్చు కదా అది ఇదని హాఫ్ అటెడ్గా ఉన్నారు. మేము ధైర్యంగా సినిమా అందరికి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పిలిచాం. ఫస్ట్ మీరు సినిమా చూడండి, మూవీ చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పాం మేము. యాక్చువల్గా మేము అట్లనే మొన్న 2 days బ్యాక్ షో వేసాం. అందరూ డిస్ట్రిబ్యూటర్స్ మేమే కాల్ చేసాం. మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు అంత ధైర్యంగా సినిమా చేస్తున్నావు, దాంట్లో 40 మెంబర్స్లో ఎవరు కొంతమంది ఒక 5-6 మెంబర్స్ డిసప్పాయింట్ చేసినా మీ టోటల్ ఎంటైర్ బిజినెస్కి ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఇబ్బంది పడతారని చెప్పి నాకు భయపెట్టారు కూడా. నా కాన్ఫిడెంట్లో నేను ఉన్నాను. డెఫినెట్గా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్గా. అట్లాంటి సినిమా షో వేసాము. సినిమా ఫస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారు ఇంటర్వెల్లో చూసి వచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ 15 నిమిషాలు అనుకున్నాంట, ఎందుకు బాబు వేసినావు సినిమా, నీవు ఈ సినిమా ఎందుకు రిస్క్ తీసుకున్నావు అని. తర్వాత ఆఫ్టర్ 15 minutes తర్వాత దే హ్యావ్ ఎంజాయ్డ్ లాట్. 40 minutes ఏంటంటే స్క్రీన్ వదిలి ఎవరు పక్కన చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అప్పటికి, చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి చాలా ఎక్స్ట్రానర్గా ఉందండి సినిమా అని చెప్పి వాళ్ళే యాక్సెప్ట్ చేసి పొద్దున్న ప్రతి బయ్యర్ సరే మేము మీరు చూశారు సినిమా రిస్క్ తీసుకున్నారు, మేము కూడా మీతో పాటు సినిమా చూసాం, మాకే నచ్చింది సినిమా, డెఫినెట్లీ మేము మంచి థియేటర్స్ డాల్బీ థియేటర్స్లో సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి ఇయర్ ఇచ్చేసామండి. సార్ ఎన్ని థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు సార్? మేడం ఆ డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ మేము సినిమా చూపించింది అడ్వాంటేజ్ ఏమంటే ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు అనుకోవడం మేము డాల్బీ థియేటర్లోనే వేస్తాం సినిమా. ఎందుకంటే పబ్లిక్ 100% ఆ థియేటర్లో వేస్తే ఇప్పుడు ఇక్కడే మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు మేడం. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, 100% మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, తర్వాత మీరే చెప్తారు ఎటువంటి సినిమా. మన డైరెక్టర్ గారు ఎటువంటి సినిమా ఇచ్చారు, ఫస్ట్ వాటర్ మీద ఇచ్చారు, ఈరోజు సౌండ్ మీద ఇచ్చారు. మన ఆది గారు పర్ఫార్మెన్స్ అయితేనేమి, ప్రొడ్యూసర్ శివ గారు రిస్క్ తీసుకోవడమేమి, మాకు ఆది గారు చెప్తుంటారు ఏదో స్మాల్ మూవీ అని స్టార్ట్ చేసాము, చాలా పెద్ద మూవీ చేసేసారు వీళ్ళని. మేడం 100% సినిమా థియేటర్కి పోయి వాచ్ చేస్తే మార్నింగ్ షో కంటే సెకండ్ షో కంతా అందరూ డెఫినెట్గా దే విల్ ఎంజాయ్ లాట్ ఎనీథింగ్. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మేడం. ఒకరిద్దరు కాదు మేడం, 40 members నియర్లీ, దాంట్లో డిస్ట్రిబ్యూటర్సే 20 members పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆది గారు సార్ జస్ట్ కంటిన్యూయింగ్ వాట్ ఈ సైడ్ అండి, అంటే మీరు చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్స్ షో వేయటం అది నాకు కొత్త, ఇప్పుడు దాకా ఏ సినిమాకి చేయలేదు. అంటే ఒకప్పుడు ఉండేది ఆ ట్రెండ్, ఇప్పుడు అసలు చాలా కరెక్ట్. సో నాకు వాళ్ళు షో వేస్తున్నారని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. నైట్ అరౌండ్ 9:30, 10 o'clock కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి. సరే ఎత్తి కొత్త నెంబర్ నుంచి వస్తున్నాయి. ఫోన్ ఎత్తి నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాను. దట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా కొత్తగా ఉంది. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు. అండ్ ఆ షో తర్వాత ఫుల్ ఐ థింక్ ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు ప్రొడ్యూసరు. సార్
ప్రాఫిట్ అనేది తర్వాత డెఫినెట్లీ అందరు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఏం చేశారు. లాస్ట్కి సార్ ఆది సార్ వాళ్ళ ఫాదర్ కూడా కాల్ చేసి చెప్పారు నైట్ అర్లీ మార్నింగ్. డిస్ట్రిబ్యూటర్స్ డాడీకి ఫోన్ చేసి డాడీకి చెప్పి ఆయన అంటే ఈ కాల్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది రిలీజ్ తర్వాత వచ్చేది కామన్ అండి. అంటే రిలీజ్ ముందు ఆయన షో వేయటం వల్ల దట్ మ్యాజిక్ హ్యాపెన్ ఇన్ ఆ లైఫ్. ఎస్. అలాగే మీరు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంటర్వ్యూల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూల్ బ్లాక్ 20 minutes ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారు? ఇంటర్వెల్ గురించి ఎక్కువ చెప్పలేము. ఐ థింక్ టైటిల్ శబ్దం అనే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇంటర్వెల్ సీన్లో మీకు ఉంటుంది. వేర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్క్రీన్ అండి. కొంచెం చెప్పినా కూడా ఆ ఒక థ్రిల్ మీరు మిస్ అవుతారు. ఎంటైర్ ఫిలిం ఫస్ట్ కాపీ చూసినప్పుడు టు బీ ఆనెస్ట్ చాలాసార్లు సినిమా చూసి డబ్బింగ్ అప్పుడు చూసి వర్క్ చేస్తున్నప్పుడు మానిటర్లో చూసి నాకు ఒక జడ్జ్మెంట్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి పోద్దండి. టు బీ వెరీ ఆనెస్ట్. మేబీ కథ ఒక నార్మల్ ఫిల్మ్కి అయితే ఉంటుంది, ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పి. దీంట్లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి ఐ నో ఎవ్రీ మూమెంట్. సో ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ జడ్జ్. నాకు నచ్చింది, విజువల్గా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. బట్ కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నేను ఎగ్జైట్ అయ్యాను. సో ఆది గారు మేడం సార్ యూ వాంట్ టు కంటిన్యూ ప్లీజ్. వన్ మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ని వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ మేడం. తమన్ గారు అప్పుడు తమన్ని ఇప్పుడుండే పొజిషన్ వాట్ ఈస్ తమన్ అనేది అందరికీ తెలుసు మేడం. ఈరోజు ఈ టైంలో మన డైరెక్టర్ గారు తమను తీసుకొచ్చి ఇంత ఎక్స్ట్రాడనరీగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్. ఆది గారు హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ అండి. సో ట్రైలర్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు చూస్ చేసుకునే విధానం ఏంటి అన్నది మీ స్టోరీస్లో మాకు అర్థమైపోతుంటుంది. సో ఇందాక చెప్పారు డాడీకి చెప్పానని చెప్పి కథ గురించి. సో నిక్కీ గారికి ఏం షేర్ చేసుకున్నారు ఈ శబ్దం గురించి? వాట్ షీ సేస్ ఫర్ యూ? అండ్ ఏదైనా స్టోరీ వింటే డూ యూ షేర్ విత్ హర్ అండ్ యుల్ టేక్ హర్ ఒపీనియన్? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్. షీఈస్ మై లైఫ్ పార్ట్నర్. ఎస్ ఐ నో. ఒపీనియన్ తీసుకుంటాను, బట్ ద ఎండ్ డెసిషన్ విల్ బీ మైన్. అట్ ద సేమ్ టైం తన చేసే విషయాలకి ఒపీనియన్ తీసుకుంటుంది. ద ఎండ్ డెసిషన్ విల్ బీ హర్స్. ఈ సినిమాకి ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా పూజ వచ్చేసి December 14 నా బర్త్డే రోజున చేశారు. మంచి రోజు ఆ రోజు అయ్యింది కాబట్టి. అండ్ నేను నిక్కీ అందరం పూజకి వెళ్ళాం. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చేసి నిక్కీ చేతిలో క్లాప్ పెట్టేసి కొట్టమని చెప్పారు. తనకి షాకు, నాకు షాకు. సో ఈ సినిమా రేపు పెద్ద హిట్ అయిన తర్వాత అవుద్ది ఆ నమ్మకం మాకుంది. మేము పడిన కష్టమని పక్కన పెట్టేసి నేను క్లాప్ కొట్టిన వాళ్ళే సినిమా హిట్ అని చెప్పుకుంటుంది నీకు. సో డైరెక్టర్ గారు అండ్ మీ ఇద్దరు కాంబోలో ఎప్పుడు చూడబోతున్నాం ఇంకొక మూవీ? నెక్స్ట్ ఫిలిం ఇమీడియట్ ఫిలిం చేస్తున్నాం అండి, మరగదమణి 2. సో మేము ఇద్దరం చేస్తున్నాం. ఐ థింక్ మరగదమణి 1 వచ్చేసి మంచి సక్సెస్ఫుల్ ఫిలిం, తమిళ్లోను తెలుగులోను. సేమ్ కాంబో విల్ బి రిపీటింగ్ ద సేమ్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్. డైరెక్టర్ గారు ఇక్కడ నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్. సో సార్, వై యూ చూస్ అగైన్ ఆది గారు ఫర్ శబ్దం సార్? బికాస్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ యాక్టర్ ఆల్సో, బట్ వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగ్ రీజన్ యూ చూస్ అన్ ఆది గారు? Because he is the one who believes in my subject. That is the thing I want to tell. Honestly, I want to tell. After we have been talking and for other scripts, for going with the action thriller and other things we have been talking. In the meantime, after I finished Satyam script, through other producers, I went for a few actors. But they doesn't believe in this script. That is the thing I want to tell, okay? But Adi is the one person, one actor, my first hero, who is the only one person who believes in my script and comes forward. That is the thing. And my producer, my producer, Savanji Shiva sir, he is also the one person who comes forward and believes us in the script, okay? Because of the Vaishali, that is the thing. And I'm gratefully thankful to the N Cinemas producer team also, who saw the movie. Just seeing the movie and watching it, that's saying, okay, I like the movie, and going off is a normal thing. But acquiring that movie, that we should be very thankful to him. Thank you, sir. Thanks, sir. Thanks. But everything goes very well, sir. I wish a very, very good luck for you and DOP garu, Arun garu. Sir, what is the most challenging part for you while shooting? Because the hardest part is places in your hand only. So what is the most difficult part while shooting Shabdam? The most difficult part of shooting Shabdam is like
creating the mood of the film. Because this entire movie will have a same mood, exterior or interior will have the same kind of mood. So thing is like you will feel the hauntingness in every frame. So actually I will say like audience will like they won't get relaxed in the frame. They always come in front and look in the screen exactly, because the movie is so intense. The way we have created the visuals also so intense. You'll experience So it later. after finishing your shoot and all, did you have any haunting moods like after going home or anything else? Alanti situations ఏమైనా ఉన్నాయా? Actually, shooting this movie itself kind of haunting only for me. 3 call sheets every day. So, and as a working experience is very good with Arivalan sir. Actually, the way he has written the script is very clear. So it's like very easy to shoot also for me. Only part is difficulty is like lighting the set, because every day we used to like create the set every day. So that takes lots of time. And artists like Adi sir is so cooperative. So ఈయన చూస్తాం ఎంత ఉంటాడు కదండి, క్లోజప్ షాట్స్కి చాలా క్రాంప్ స్పేస్లో షూట్ చేసేటప్పుడు లైటింగ్ చేస్తారు కదా, ఆ లైట్లు నన్నే పట్టుకోమనేవాడు. కార్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ జీప్ చూశారు కదా. సో కార్ లోపల షాట్స్ ఉన్నప్పుడు కార్ పైన లైట్స్ పెడతారు, కనిపించవు కెమెరాకి. ఆ లైట్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్, అంటే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇనీషియల్గా ఫస్ట్లో వచ్చేసి కార్ బయట నుంచి అద్దాలు ఎత్తున్నాయి కాబట్టి ప్లీజ్ సార్ కొంచెం తగ్గించండి పెంచండి, ఓకే బ్రదర్ అని చెప్పి పెంచి తగ్గించి అదే ఒక 10-15 రోజులు అయింది. సార్ కొంచెం తగ్గించండి, ఓకే తగ్గించాను పెంచాను. క్లైమాక్స్కి వచ్చేసరికి దూరంగా కెమెరా ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచి సార్ లైట్ కొంచెం డౌన్ డౌన్, ఓకే. అదే అంటే వెరీ కోఆపరేటివ్ ఉన్నారు కదా, ఇదే అనమాట. అది వెరీ వెరీ கோஆபரேட்டிவ். சார் டைரக்டர் சார் குட் ஈவினிங். ப்ரீவியஸாக நீங்கள் வந்து தமிழ் ராக்கர்ஸ்னு ஒரு வெப் சீரிஸ் பண்ணியிருக்கீங்க ப்ரைவசி மேலே. ஸோ அவங்க வந்து இந்த படத்தை டார்கெட் பண்ணுறதுக்கு ஏதாச்சும் வாய்ப்பு இருக்கா? How do you want to eradicate piracy? Not only about this film, and the entire film industry is facing that problem. So what is the solution you have for that piracy? I don't know, because we have to overcome that thing. That is the thing I only want to tell. Okay, see, piracy comes because we are watching the movie. Okay, if we doesn't watch any movie through piracy, no, that attitude, that awareness should come within us. The public, no, we should not watch the movies in piracy. That if the awareness creates ourselves, no, then definitely there won't be no piracy. So when there is no demand, there won't be any sales. Okay, that is the thing I want to tell. சிம்ரன் கூட ஒர்க் பண்ணியிருக்கீங்க, அவரோட ஒர்க்கிங் எக்ஸ்பீரியன்ஸ் எப்படி இருக்கு சார்? One thing I want to tell, so it doesn't work as it is. If she comes, no, if Simran or Laila, if she comes into the project, they are the most senior person, very familiar. If they come into the project, no, they definitely hear the story, and then only they are entering into the story. Once they enter into the story, fully they grasp the character, what type of scenes I am doing, and what is the story, everything, each and everything, they got it. They will get back to it in their mind, and then only they are just executing it. That is the thing. If they are, when performing, no, they are very professional, on time, whether it is on time or getting the dialogues and delivering it, everything is very professional. That is the thing I want. இந்த படத்தை பற்றி யாருக்குமே தெரியாத ஒரு விஷயம் ஷேர் பண்ணணும்னா அது எந்த விஷயமா இருக்கும்? February 28th షేర్ చేస్తామండి. யாருக்குமே தெரியாது. Not about the script, about the working experience or anything. Working experience. Thanks. I think ఎనర్జీ ఉంది, స్పిరిట్స్ మీద కొంచెం నమ్మకం వచ్చింది కథ చేస్తున్నప్పుడు అని చెప్పాం కదండి. షూటింగ్ స్పాట్లో చాలాసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక గోస్ట్ బస్టింగ్ సీన్, ఒక గోస్ట్తో కమ్యూనికేట్ చేసే ఒక సీన్ యాజ్ అ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చేసేటప్పుడు కరెక్ట్గా అలాంటి సీన్ అప్పుడు మెల్లిగా లైట్స్ ఫ్లిక్కర్ అయ్యేవి. అండ్ యూనో మేము ఫస్ట్ చూసుకునే వాళ్ళం, ఒకరినొకరు చూసుకొని ఒక చిన్న భయం ఉంటుంది.
ఉన్నా కూడా సార్ వచ్చేసింది అనుకుంటా, త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పి మాలో మనం జోక్ చేసుకునే వాళ్ళం. కానీ అది ఫ్రీక్వెంట్గా జరిగేటప్పుడు కెమెరామ్యాన్ ఇట్లా ఉంటాడు కదా, టక్కన అట్లా కట్టర్ పడుతుంది, ఏదో ఒక వియర్డ్ సౌండ్ ఒకటి వస్తుంది, కెమెరా నుంచి ఇట్లా పైకి వస్తాడు, నేను తను చూస్తాను, డైరెక్టర్ నా ఫేస్ని చూసి సార్ వచ్చేసింది అనుకుంటా. సో ఈ ఎక్స్పీరియన్స్ అది ఎనర్జీయో కాదో మనకు తెలియదు, బట్ జరిగినాయి మాకు సెట్లో. And one more thing I want to share regarding the moment. We shot 8 days sequence in the Munnar. Okay, it is in a hill station. We shot in January. At the time, the full the climate is very, very low. The temperatures will be 2 degrees and minus 10 something degrees will be there. When the days goes off, no, the total location has been covered with fully fog. When we start up from 6 o'clock or 5 o'clock, we start up, and when you're going by around 9 o'clock now, we can't be able to drive at all. Fully the fog will be there, and there will be a warning sign also for us. The buffaloes will be there, and the elephants will be there, and they will describe there are so few elephants with the name also they call, like Padayappan something, and all the elephants also will be there. So sometimes they will come cross the road, and everything we have to go to the shooting with the fear only. That is thing. We doesn't know because 20 to 30 cars will be coming for the shoot. So we have to manage that is the thing. Adi garu, hi. Yeah, last question please. Hi Adi garu. సో మీ క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ అంటే లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదండి. 38 hours నన్ను పిలిచే షూటింగ్కి 38 hours దే షాట్ వితౌట్ ఎనీ బ్రేక్. ఐ థింక్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. అంటే ఆ షూటింగ్ ఫినిష్ అంటే ఈరోజు పొద్దున్న వచ్చాను, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా షూట్ చేస్తున్నాం. నాకు మధ్యలో బ్రేక్లు ఉన్నా కూడా టీంకి లేదు, కెమెరా డిపార్ట్మెంట్కి లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి ఇంకో సీన్స్ ఉంటాయి కదా, మళ్ళీ షూట్ చేసి అక్కడి నుంచి ఒక 24 తర్వాత ఇంకొక 14 hours అట్లా వెళ్ళి 38 hours తర్వాత లైబ్రరీ సీన్ దాన్ని సార్ మొత్తం ఆ లైబ్రరీ మొత్తం క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నాం. లాస్ట్లో ఇట్లా పడిపోయి ఉంటాను, ప్యాకప్ అని చెప్పిన తర్వాత నేను అట్లానే ఉన్నా. నా అసిస్టెంట్స్ వచ్చేసి లేపారు సార్ షూటింగ్ అయిపోయింది నేను వెళ్దామని చెప్పి. That is one experience that I wanted to share. Yeah. Adi garu, Yes, hi sir. Andy. This Hello. is Rani from Telugu 70mm. So ఇంతకు ముందు నాని గారు చెప్తూ టీ కప్లో షుగర్ పడుతున్నది కూడా ఇంత స్కేరీగా ఉంటుందా అని అన్నారు. సో అలాంటిది మీకు ఏదైనా అలాంటి మూమెంట్ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత అనిపించిందా? ఆ సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అది. నేనైతే ఇప్పుడు దాకా ఏ సినిమాలోనూ చూడలేదు అది. మనకి కొన్ని విషయాలు ఉంటాయండి, వెన్ యూ హ్యావింగ్ అన్ ఇష్యూ విత్ సౌండ్, కొన్ని విషయాలు మనకు బాగా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి, కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. మన ఓన్ హార్ట్ బీట్ మనకి చాలా గట్టిగా వినిపిస్తుంది, అండ్ దట్ విల్ బికమ్ అ బిగ్ టార్చర్ ఇన్ లైఫ్. సో ఆ ఒక సీన్ చూసేటప్పుడు మనలో ఆ భయం కలుగుద్ది. వెన్ దట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ సౌండ్ కానీ ఒక విషయం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ కూడా థియేటర్లో దే గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ దట్ మ్యాన్ ఇస్ గోయింగ్ త్రూ. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ సౌండ్ డిపార్ట్మెంట్ ఫర్ దట్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కూడా ఎమోషన్స్ Moti. ఈజీగా చేంజ్ చేసేస్తారు మీరు. సో థ్యాంక్స్ ఫర్ దట్ Thank అండ్ you. ఆల్ ద బెస్ట్. Yeah, డైరెక్టర్ last గారు question. డైరెక్టర్ గారు హాయ్ అండి. సో వెన్ వీ స్టార్ట్ దట్ మేకింగ్ వీడియో, వెన్ వీ సీ దట్ మేకింగ్ వీడియో, సో in the very first of that video you express the feeling whatever you see that monitor and looking like that. So what makes you so scary? More than no, you better ask Starting him. first shot కదండి. Yes. You better ask him for the explanation. ఆయన అంటే వైశాలిలో కూడా నేను అది ఐ వెంట్ త్రూ దట్ షార్ట్. ముందు ఇట్లా కూర్చుంటారు, జుట్టు మొత్తం చెరిగిపోయి ఉంటుంది, అసలు పట్టించుకోడు ఆయన. కూర్చొని అట్లా చూస్తూ ఉంటారు, లోపలికి చూసి షార్ట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత యాజ్ ఆర్టిస్ట్, యాజ్ కెమెరామ్యాన్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం, ఆయన ఓకే చెప్తారా చెప్పరా, వన్ మోర్ అంటే దే హ్యావ్ టు అగైన్ సెట్ ఇట్ అప్ కదా. ఆయన అట్లానే కొంచెంసేపు అట్లా ఉండి అట్లా లెగిచి చేతులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దట్ మీన్స్ ద షార్ట్ ఇస్ ఓకే. నాట్ ఎవ్రీ టైం, కొన్ని ఇంటెన్స్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వన్ మోర్ కావాలన్నప్పుడు టక్కన ఇట్లా చూసి ఇట్లా చుట్టూ ఇట్లా చేరుపుకొని ఆయన కొంచెం ఒక వరల్డ్లో బ్రతుకుతూ ఉంటారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ థింక్ సో యూనిక్. ఇలాంటి సినిమా తీయాలంటే ఆ మాత్రం యూనిక్నెస్ ఉండాలి. Maybe he saw the ghost really, I think so. దాని తర్వాత ఎఫెక్ట్ అంటారు. హనుమంత్ గారు సార్ తీసుకెళ్ళండి రా, మీ ఇంటికి లేదు తీసుకెళ్ళి లేదు ఇంటర్వ్యూ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు లాస్ట్ క్వశ్చన్ సార్, ఆన్సర్ చేయలేదు ఇప్పుడు దాకా. సార్
మీకు సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని భయపెట్టిన సిచ్యువేషన్ ఏంటి సార్ త్రూఅవుట్ సినిమాలో? మేడం భయపెట్టే సీన్ అంటే ఇంటర్వల్ షాట్ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అందరు చాలా దీంట్లో ఉంటారు మేడం, చాలా హెవీ యాంగ్జైటీ టెన్షన్లో ఉంటారు తప్పకుండా. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ లాస్ట్ 40 మినిట్స్ అలాగే ఉంటుంది మూవీ. ఆ సిమ్రాన్ మేడం చిన్నపిల్లల సీన్స్ అయినా క్లైమాక్స్ అయినా ఎవరు బ్రేక్ తీసుకోలేరు, అంత లెవెల్లో ఉంటుంది మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆది గారు హ్యాండ్ మీద ఒక చక్రం లాగా వేశారు కదా, సో స్కేరీ. సో అదే నా సినిమాకి మెయిన్ లీడ్ పాయింట్? లేదండి, లీడ్ పాయింట్ అంతా కాదు. ఓకే, ఒక సింబల్ లాగా వస్తుంది. దట్ యుల్ హ్యావ్ టు వెయిట్ February 28th. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ ఆది గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న ఆనర్ ఆది గారి ఫ్యాన్స్ తరపు నుంచి. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మీడియా. సో February 28th థియేటర్స్లో కలుసుకుందాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శబ్దం. థ్యాంక్ యూ సో మచ్.